మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టు. సత్తెనపల్లి లక్కీ డ్రా వివాదం కేసులో అంబటికి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది కోర్టు. దాంతో పోలీసులు అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, అలాగే జైల్లో వసతులు కల్పించాలంటూ మరో పిటిషన్ ను అంబటి రాంబాబు తరపున న్యాయవాది దాఖలు చేశారు. అయితే సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు వసూలుకు పాల్పడ్డారన్న ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్ విక్రయించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. సచివాలయ వాలంటీర్ల ద్వారా ఈ టికెట్ అమ్మకాలు జరిగాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇది 2023 సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్ అమ్మకాలపై జనసేన నేత సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు కాకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు సబ్ కోర్టుకు ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో 2023 జనవరి 16న సత్తెనపల్లి పిఎస్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. తాజాగా ఆ కేసులో పిట్ వారెంట్ జారీ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు కేసులో అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కొన్ని రోజులకు ఆయనపై మరో కేసు నమోదైంది. 2025 నవంబర్ 12న మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. అయితే ఈ రెండు కేసుల్లో అంబటి రాంబాబుకు బెయిల్ ఖరారైంది. అయితే ఈ బెయిల్ ఖరారైన సందర్భంలో ఈ లక్కీ డ్రా వివాదంతో మళ్లీ ఆయన చిక్కుకున్నారు.